నమస్కారం అండి. శ్రవణ కుమారుడి కథ. హిందూ పురాణమైన రామాయణంలో ఒక ఉదాత్తమైన పాత్ర శ్రవణ కుమారుడిది. తల్లిదండ్రి పట్ల పిల్లలు ఎంత అంకిత భావంతో ఉండాలో ఈ పాత్ర మనకు తెలియజేస్తుంది. పూర్వం రామాయణ సమయంలో అయోధ్యకి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో ఇద్దరు వృద్ధ అంధ బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి వయసు మీద పడుతున్నప్పటికీ పిల్లలు కలగరు. ఎన్నో పూజలు వ్రతాలు చేయగా చివరికి ఒక బాలుడు జన్మిస్తాడు. అతడికి శ్రవణుడు అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. శ్రవణుడు చిన్న వయసులో ఉండగానే తల్లిదండ్రుల బాధ్యత పూర్తిగా శ్రవణుడిపై పడుతుంది. శ్రవణుడు ఆ ఇద్దరు తల్లిదండ్రుల్ని ఒక కావడిలో కూర్చుండబెట్టుకొని అడవి గుండా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూ తల్లిదండ్రులు ఇద్దరిని పోషిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు శ్రవణుడు అడవి గుండా ప్రయాణిస్తున్న సమయంలో శ్రవణుడి తల్లిదండ్రులు ఇద్దరికీ దాహం వేస్తుంది. వెంటనే వాళ్ళు శ్రవణుడికి ఇలా చెప్తారు, నాయనా శ్రవణ కుమార, మాకు దాహం వేస్తుంది, ఏదైనా కొంచెం నీళ్లు తీసుకొనిరా నాయనా అని చెప్తారు. వెంటనే శ్రవణుడు కావడిలో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరిని పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని రావడానికి కొలను దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో అడవిలో దశరథుడు శబ్దభేది విద్య ద్వారా వేట చేస్తూ ఉంటాడు. కొలను దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు ముంచుతున్నప్పుడు శ్రవణుడు బుడబుడా అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న దశరథుడు అక్కడ ఏదో జింక వచ్చి నీళ్లు తాగుతుంది అనుకొని శబ్దభేది విద్య ద్వారా బాణం విసురుతాడు. ఆ బాణం వెళ్ళి శ్రవణుడికి తగులుతుంది. శ్రవణుడు వెంటనే అమ్మా అని శబ్దం చేస్తూ కింద పడిపోతాడు. తాను వేసిన బాణం జింకకి తగలలేదు, ఒక మనిషికి తగిలింది అని గ్రహించిన దశరథుడు వెంటనే కొలం దగ్గరికి వస్తాడు. శ్రవణ కుమారుని చూసి ఎంతో బాధపడిపోయి, నన్ను క్షమించండి, నేను కావాలని ఈ పని చేయలేదు అని శ్రవణుడికి చెప్తాడు. చివరి ప్రాణంతో ఉన్న శ్రవణుడు దశరథుడిని ఏమీ అనకుండా, నా చేతిలో ఒక కుండ ఉంది, దీంట్లో నీళ్లున్నాయి, ఈ నీళ్ళని తీసుకెళ్ళి నా తల్లిదండ్రికి ఇచ్చి నేను మరణించే వార్త కూడా వాళ్ళకి చెప్పు అని చెప్పి చివరి శ్వాస విడుస్తాడు శ్రవణుడు. బాధతోటి అన్యమనస్కంగానే శ్రవణుడి చేతిలో ఉన్న కుండ తీసుకొని దశరథుడు శ్రవణుడి తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం పూర్తిగా వాళ్ళకి చెప్తాడు. అయితే ఒక్కగానొక్క బిడ్డ, ఎన్నో పూజలు వ్రతాలు చేయగా పుట్టిన బిడ్డ మరణించాడన్న వార్త విన్న శ్రవణుడి తల్లిదండ్రులు వెంటనే దశరథుడికి శాపం పెడతారు. నువ్వు కూడా చివరి క్షణంలో ఇలాగే పుత్ర వియోగంతో మరణిద్దుగాక అని చెప్పి వాళ్ళిద్దరు కూడా మరణిస్తారు. తర్వాత దశరథుడు శ్రవణుడి తల్లిదండ్రులకి చేయాల్సిన చివరి కార్యక్రమాలు చేసి అయోధ్యకి వెళ్ళిపోతాడు. తర్వాత చివరి క్షణంలో దశరథుడు కూడా ఈ విధంగానే శ్రవణుడి తల్లిదండ్రి పెట్టిన శాపం వల్ల పుత్ర వియోగంతో ఏడ్చి మరణిస్తాడు.